పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆ పేరును ప్రకటించారు. రైట్, ఇక్కడ కూటమికి అంటే యునానిమస్గా ఉపరాష్ట్రపతి లాంటి పదవులు ఉండాలి అనేది చాలా పార్టీలు అభిప్రాయపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మాజీ రాష్ట్రపతి అంశంలో అవ్వచ్చు, ఉపరాష్ట్రపతి అంశంలో అవ్వచ్చు. సో యునానిమస్గా ఉండాలనేది, సో ఎలాంటి భేషజాలకు పోకుండా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ప్రకటించిన విషయం కూడా మనకు తెలిసిందే. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ కూటమి ఇండియా అలయన్స్ అయితే ఖచ్చితంగా అభ్యర్థిని మేము నిలుపుతామంటూ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంగా చూస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన విద్యాభ్యాసం చేశారు. సో ప్రస్తుతం ఉపరాష్ట్ర పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన పేరుని ఖరారు చేసినట్టుగా ఖర్గే ప్రకటించడం చూస్తున్నాం. Parties have nominated Sri B. Sudarshan Reddy Garu as their joint candidate since he reflects fully and values that saved our country's freedom movement so profoundly, and the values on which our country's constitution and democracy have been unchanged. All these values are under assault, and therefore our collective and determined resolve to fight this election. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి వెంకటేష్, చెప్పండి. మొత్తానికి ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించడం చూస్తున్నాం మనం. సో సుదర్శన్ రెడ్డి పేరును మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అంటూ అప్డేట్ చూస్తున్నాం. సో మొత్తానికి ఇలాంటి ఉన్నత పదవులు అధిరోహించేవారు యునానిమస్గా వారు ఎలక్ట్ అయితేనే దానికో అర్థం ఉంటుంది, ఒక హోదా ఉంటుంది అనేది అనేక నాయకులు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విషయం చాలాసార్లు ప్రస్తావించారు. ప్రస్తుతం ఇండియా కూటమి మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికల్లో అపోజిషన్ కూడా తమ అభ్యర్థిని పెట్టాలని నిర్ణయించింది. సో ఈ మేరకు ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించాయి. సో ఎల్లుండి 21వ తేదీన ఆయన నామినేషన్ వేయబోతున్నారు. దీనికి విపక్షాలన్నీ కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఆ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రస్తుతం ఇండియా కూటమిలో లేనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తుందని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి గణాంకాల ప్రకారం చూస్తే పెద్దగా గెలిచేటువంటి అవకాశాలు ఏవి లేవు. అయినప్పటికీ ఇదొక ఐడియాలజికల్ బాటిల్ అని చెప్తున్నారు. సో సిద్ధాంత పరంగా తాము పోరాటంలోకి దిగుతున్నామని, అందులో భాగంగానే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి తరఫున రంగంలోకి దింపుతున్నామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మన తెలుగు వ్యక్తే. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇటు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా పనిచేశారు, అలాగే సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. సో 2011 వరకు ఆయన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత గోవా లోకాయుక్తగా కొంతకాలం పనిచేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈయన తన న్యాయమూర్తిగా తన పదవీ కాలంలో ప్రధానంగా ప్రాథమిక హక్కుల పరిరక్షణ, అలాగే పేదల సంక్షేమం కోసం అనేక తీర్పులు ఇచ్చారని, సో అత్యున్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి తాము ఆయనని ఈ పదవికి నిలబెడుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. సో మొత్తానికి ఇదంతా కూడా ఒక ఐడియాలజికల్ వార్ లో భాగంగా, బ్యాటిల్ లో భాగంగానే తాము ఈయనను రంగంలోకి దింపుతున్నామని ఇండియా కూటమి ప్రకటించింది. ఆల్ రైట్ వెంకటేష్.